పెద్దపల్లి జిల్లా మంతని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే మహిళలు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు. మాల విరాట్ కు ఫలస్ పంచామృత అభిషేకము, శ్రీ చక్ర పూజ, సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. పర్వదినం సందర్భంగా అమ్మవారిని స్వర్ణ రజిత ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేశారు. శ్రావణ మాసంలో పూర్ణిమ తిథికి ముందు వచ్చేటువంటి శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి విదితమే. భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం మానవులు కోరిన కోరికలు నెరవేర్చాలంటే చండీ అమ్మవారు, వినాయకుడు మాత్రమే కోరిన కోరికలు నెరవేరుస్తారని ఇది పురాణ వాక్యం. కలవు చండీ వినాయకం అనేది. అట్లానే మంత్రపురి, పూర్వపు మంత్రపురి, ఒక ప్రస్తుతం మంథని అని పిలువబడే ఈ మంథని పట్టణంలో సుమారు 650 సంవత్సరాల క్రితం వెనుకనే ఉన్నటువంటి కొలనులో చెరువులో కమలముల మధ్యలో వెలిసినటువంటి అమ్మవారు కమలముల మధ్య నివసిస్తుంటుంది. అలానే ఈ కమలముల మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా చతుర్భుజాలు అంటే 4 చేతులతో ఇక్కడ అమ్మవారు వెలిసినది. దీన్ని పునః గౌతమ మహాముని కాలంలో గోదావరి దగ్గర తపస్సు చేసిన కాలంలో పూర్వపు మునులు, ఋషులు, రాజులు ఒకప్పటి మంత్రపురి, ఇక్కడ వేదగడ్డగా పిలువబడే ఈ మంత్రపురిలో ఈ అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి ఈ మహాలక్ష్మి అమ్మవారు